ఈరోజు టాపిక్ బూకర్ ప్రైజ్. బూకర్ ప్రైజ్ జాబితాలో కిరణ్ దేశాయ్ పుస్తకం. ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ రచించినటువంటి ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ. ఇక్కడ సన్నీ. ప్రముఖ రచయిత్రి కిరణ్ దేశాయ్ రచించినటువంటి ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ పుస్తకము ప్రతిష్టాత్మకమైనటువంటి బూకర్ ప్రైజ్ జాబితాలో అంటే లాంగ్ లిస్ట్లో దక్కించుకుంది. అంటే ఈ సంవత్సరం బూకర్ ప్రైజ్ ఎవరు దక్కించుకున్నారు అనేసనంటే కిరణ్ దేశాయ్. ఏ పుస్తకానికి అనేసనంటే ద లోన్లీనెస్ ఆఫ్ సోనియా అండ్ సన్నీ అనేటువంటి పుస్తకము ప్రతిష్టాత్మకమైనటువంటి బూకర్ ప్రైజ్ జాబితా అంటే లాంగ్ లిస్ట్లో చోటు దక్కించుకుంది. ఈ జాబితాలో వివిధ దేశాలకు చెందినటువంటి 7 మహిళలు 6 పురుషులు రచించినటువంటి దీర్ఘకాల కాల్పనిక 13 నవలలు ఉన్నాయని బూకర్ ప్రైజ్ ఫౌండేషన్ వెల్లడించింది. మొత్తం ఎన్ని నవలలు ఉన్నాయి అనేసరంటే 13 నవలలు. అండ్ ఈ జాబితాలో అంటే వివిధ దేశాల నుంచి వేరు దేశాల నుంచి ఎంతమంది మహిళలు ఉన్నారు? 7 మహిళలు ఉన్నారు, 6 పురుషులు రచించినటువంటి దీర్ఘకాల కాల్పనిక 13 నవలలు ఉన్నాయని బూకర్ ప్రైజ్ ఫౌండేషన్ వెల్లడించింది. ఈ జాబితాలో కిరణ్ దేశాయ్ రచించినటువంటి పుస్తకము 600 పేజీలతో అతి పెద్దది. ఎంత పెద్దది అంటే ఎన్ని పేజీలతో ఉంది అనేసనంటే 600 పేజీలతో ఈమె రచించింది. అత్యంత పెద్దదైనటువంటి నవల ఈమె రచించినటువంటి నవల. అదేవిధంగా అతి చిన్న నవల ఎవరు రచించారు అనేసనంటే నటాషా బ్రౌన్ రాసినటువంటి యూనివర్సాలిటీ. ఎన్ని పేజీలు ఉంది అనేసంటే 156 పేజీలతో అతి చిన్నది. అతి పెద్దది ఎన్ని పేజీలు అనేసనంటే 650 పేజీలు. అతి చిన్న నవల ఎన్ని పేజీలతో ఉందంటే 156 పేజీలతో. అతి పెద్ద నవల ఎవరు రచించారు అనేసనంటే మనకి కిరణ్ దేశాయ్ రచించారు. అతి చిన్న నవల ఎవరు రచించారు అనేసంటే నటాషా బ్రౌన్ రాసినటువంటి యూనివర్సాలిటీ. బూకర్ ప్రైజ్ ప్రకటన కార్యక్రమం లండన్లోని ఓల్డ్ బిల్లియం గేట్స్లో నవంబర్ 10న జరగనుంది. ఇప్పటి వరకు మనకి ఎంతమందికి చోటు దక్కిందో తెలుసుకున్నాము, కానీ ఎవరు సెలెక్ట్ అవుతారు అనేసని ఏ రోజున తెలుసుకుంటాము అనేసనంటే నవంబర్ 10వ తారీఖు తెలుసుకుంటాం అనమాట. వీళ్ళందరూ ఈ బూకర్ ప్రైజ్లో చోటు దక్కించుకున్నారనమాట. ఎంతమంది అనేసంటే వివిధ దేశాలకు చెందినటువంటి 7 మహిళలు 6 పురుషులు రచించినటువంటి 13 నవలలు బూకర్ ప్రైజ్లో చోటు దక్కించుకున్నాయి. కానీ ఎవరు సెలెక్ట్ అవుతారు అంటే ఈ బూకర్ ప్రైజ్కి ఈ అవార్డు ప్రదానం ఎవరికి జరిగిద్ది అనేసని నవంబర్ 10వ తారీఖున మనకు తెలుస్తుంది. బూకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మొదటి భారతీయ మహిళ, ఆల్రెడీ గెలుచుకున్నటువంటి భారతీయ మహిళ ఎవరు అనేసి అంటే అరుంధతి రాయ్. ఈమె రచించినటువంటి నవల ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఎన్నో సంవత్సరంలో అంటే 1997వ సంవత్సరంలో బూకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు అనేసి అంటే అరుంధతి రాయ్. ఈమె రాసినటువంటి నవల ఏది? ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ గాను 1997వ సంవత్సరంలో ఈ బూకర్ ప్రైజ్ పురస్కారం లభించింది. ఇప్పటి వరకు మనం కిరణ్ దేశాయ్ గురించి తెలుసుకున్నాం కదా. ఈమె ఇక్కడ చూడండి ఒకసారి కిరణ్ దేశాయ్. ఆమె రచించినటువంటి నవల ద సోనియా అండ్ సన్నీ. ఈ నావెల్ ఇక్కడ ఉంది. ఈ నావెల్ చూడండి ఒకసారి, ఈమెను చూడండి. ఇప్పుడు మనం బూకర్ ప్రైజ్ గురించి తెలుసుకుందాము. బూకర్ ప్రైజ్ అనేది సాహిత్య రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అంతర్జాతీయ అవార్డుల్లో ఒకటి. సాహిత్య రంగం అంటే లిటరేచర్ అంటే రాయటము. ఇది ప్రధానంగా ఇంగ్లీష్లో రాయబడినటువంటి ఉత్తమ నవలకు ప్రదానం చేయబడుతుంది. ఈ బూకర్ ప్రైజ్ అనేది దేనికి ప్రదానం చేయబడుతుంది అనేసి అంటే ఇంగ్లీష్లో రాసినటువంటి నావెల్స్కి ఈ బూకర్ ప్రైజ్ అనేది ప్రదానం చేస్తారు. అవార్డు పేరు ద బూకర్ ప్రైజ్. ఫస్ట్ అంటే అంతకుముందు ఈ బూకర్ ప్రైజ్కి అంతకుముందు పేరు ఏంటి అనేసి అంటే మ్యాన్ బూకర్ ప్రైజ్ అనేది ఉండేది. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు బూకర్ ప్రైజ్ని మ్యాన్ బూకర్ ప్రైజ్ అని పిలిచేవారు. ఏ సంవత్సరంలో ప్రారంభించారు అనేసి అంటే 1969వ సంవత్సరంలో ఈ బూకర్ ప్రైజ్ ప్రదానం చేయడం ప్రారంభించారు. ఇది అందించేటువంటి సంస్థ ద బూకర్ ప్రైజ్ ఫౌండేషన్. ఇది ఎక్కడుంది అనేసి అంటే యూకేలో ఉంది. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాము అనేసి అంటే బూకర్ ప్రైజ్ గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అంటే ఆ రెండింటికి మధ్య వేరియేషన్ ఏంటో చూద్దాం. ఇది 2005వ సంవత్సరంలో ప్రారంభమైంది. కానీ ఇది ఎప్పుడు ప్రారంభమైంది? 1969వ సంవత్సరంలో ప్రారంభమైంది బూకర్ ప్రైజ్ అనేది. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది 2005వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇది మాతృభాషలో రాయబడినటువంటి నవలను ఇంగ్లీష్కు అనువదించినటువంటి రచనలు. అంటే ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది ఏ భాషలో అయినా సరే రాసినటువంటి నావెల్స్ ఉంటాయి. ఆ నావెల్స్ను ఇంగ్లీష్లోకి అనువదిస్తారు. ఆ ఇంగ్లీష్లోకి అనువదించినటువంటి నావెల్స్కి అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ప్రదానం చేస్తారు. కానీ బూకర్ ప్రైజ్లు ఏంటి అనేసి అంటే బూకర్ ప్రైజ్లు ఎవరికి ప్రదానం చేస్తారంటే వాళ్ళు రాసినటువంటి నవలలు ఇంగ్లీష్లో మాత్రమే అంటే ఆంగ్లంలో మాత్రమే రాసేటువంటి నవలకు
ఈ బూకర్ ప్రైజ్లు ప్రదానం చేస్తారు. కానీ అంతర్జాతీయ బూకర్ ప్రైజ్ అనేది ఏ భాషలో అయినా రాయొచ్చు. హిందీ, మరాఠీ, కన్నడ, తమిళ్ అట్లాగా అంతర్జాతీయంగా ఉన్నటువంటి భాషలు ఏ భాషల్లో రాసినా సరే దానిని చివరికి ఆంగ్లంలోకి అనువదిస్తారు. ఆంగ్లంలోకి అనువదించిన తర్వాత ఇచ్చేటువంటి కల్పిత రచనలకు ఇచ్చేటువంటి ప్రైజ్ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్. మాతృభాషలో రాయబడినటువంటి నవలను ఇంగ్లీష్కు అనువదించిన రచనలు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ ప్రదానం చేస్తారు. రచయిత మరియు అనువాదకుడు ఇద్దరికీ అవార్డు సమంగా లభిస్తుంది. ఇక్కడ ఎవరైతే ఆ నవల రాస్తారో రాసినటువంటి రచయితకి, మరియు ఎవరైతే అనువదిస్తారో రాసినటువంటి నవల ఉంటుంది కదా, అంటే ఆంగ్లంలో కాకుండా వేరే వేరే భాషల్లో రాస్తారు, ఆ రాసినటువంటి భాషను అనువదిస్తారు కదా, వాళ్ళిద్దరికీ సమానంగా ఈ ప్రైజులు ఇస్తారు. ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనువాద రచనలకు రచయిత మరియు అనువాదనకు కలిపి అవార్డు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్లో రచించినటువంటి రచయితకి మరియు అనువాదం చేసినటువంటి అనువాదకుడికి ఇద్దరికి కలిపి ప్రైజ్ను సమానంగా ప్రదానం చేస్తారు. ఇప్పుడు ఎప్పుడు ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ వచ్చింది ఏంటని దాని గురించి తెలుసుకుందాం. గీతాంజలి శ్రీ పుస్తకం టాంబ్ ఆఫ్ శాండ్ 2022వ సంవత్సరం హిందీ నుంచి ఇంగ్లీష్కు అనువదించబడినటువంటి తొలి విజేతగా చరిత్ర సృష్టించింది. ఎన్నో సంవత్సరంలో 2022వ సంవత్సరంలో తొలి విజేత ఎవరు అనేసారంటే గీతాంజలి శ్రీ పుస్తకం. కానీ మనకి ఫస్ట్ ఎప్పుడు మొదలుపెట్టారు ఈ అవార్డు ప్రదానం? 2005వ సంవత్సరం నుంచి మొదలుపెట్టారనమాట. అంటే ఆ సంవత్సరంలో ఈ ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ని ఇవ్వటం స్టార్ట్ చేశారు. బాను ముస్తాక్ రచన హార్ట్ ల్యాంప్ ఎన్నవ సంవత్సరం అంటే 2025వ సంవత్సరం. ఇది ఏ భాషలో రచించబడింది అంటే కన్నడ భాషలో రచించబడింది. కన్నడ భాష నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. ఎవరు రచించారంటే బాను ముస్తాక్ రచించారు. రచన ఏంటి అనేసి అంటే హార్ట్ ల్యాంప్. 2025వ సంవత్సరానికి గాను బాను ముస్తాక్కి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అవార్డు లభించింది. ఇప్పటి వరకు మనకి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనకి బూకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి భారతీయులు అంటే మన భారతదేశం నుంచి ఎంతమంది ఈ బూకర్ ప్రైజ్ అవార్డులు గెలుచుకున్నారో చూద్దాము. ఫస్ట్ సల్మాన్ రష్దీ, పుస్తకం పేరు మిడ్ నైట్స్ చిల్డ్రన్. ఎన్నవ సంవత్సరంలో అంటే 1981వ సంవత్సరంలో సల్మాన్ రష్దీకి మిడ్ నైట్స్ చిల్డ్రన్స్ పుస్తకానికి గాను ఈ బూకర్ ప్రైజ్ లభించింది. నెక్స్ట్ అరుంధతి రాయ్, ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఎన్నవ సంవత్సరం అంటే 1997వ సంవత్సరంలో అరుంధతి రాయ్ గారికి ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్కి గాను ఈ బహుమతి లభించింది. నెక్స్ట్ కిరణ్ దేశాయ్, ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ 2006వ సంవత్సరంలో. కిరణ్ దేశాయ్ కూడా మన భారతీయురాలే కదా. ఇప్పుడు ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో కూడా ఆమె ఇప్పటి వరకు ఆమె గురించే కదా మనం తెలుసుకున్నాము. కిరణ్ దేశాయ్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ 2006వ సంవత్సరంలో బూకర్ ప్రైజ్ లభించింది. నెక్స్ట్ అరవింద్ అడిగ, ద వైట్ టైగర్ అనేటువంటి పుస్తకానికి 2008వ సంవత్సరంలో ఈ బూకర్ ప్రైజ్ లభించింది. ఇప్పటి వరకు మనం బూకర్ ప్రైజ్ గురించి తెలుసుకున్నాం కదా. అదేవిధంగా బూకర్ ప్రైజ్కి మరియు అంతర్జాతీయ బూకర్ ప్రైజ్కి మధ్య ఉన్నటువంటి తేడా కూడా తెలుసుకున్నాము. థ్యాంక్ యూ.